హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని, అలానే బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఇక వీడియోలోకి వెళ్తే టిప్ నెంబర్ 1. ఈ రోజు వ్లాగ్ లో మన వంటగదిలో పట్టి ఉన్న జిడ్డుని వదిలించుకోవడానికి నేను యూస్ చేసే పద్ధతిని మీకు చూపించాలనుకుంటున్నాను. ఈ టిప్ ని నేను ఇంతకు ముందు వీడియోలో కూడా పోస్ట్ చేశాను. సో కొత్తగా చూసే వాళ్ళకి యూజ్ అవుతుందని మళ్ళీ చెప్తున్నాను. ఇలా చిమ్నీ క్లీన్ చేసుకోవాలన్నా, స్టవ్ పక్కన గోడ ఉంటుంది కదా, దాన్ని క్లీన్ చేసుకోవాలన్నా, అలానే స్టవ్ మీద ఆయిల్ మరకలు పడుతూ ఉంటాయి, వాటిని కూడా నీట్ గా శుభ్రం చేసుకోవాలన్నా కూడా మనం క్లీన్ చేసుకునే నీళ్ళల్లో విమ్ లిక్విడ్ వేసుకుని ఈ క్లాత్ గట్టిగా దానిలో జాడించి తర్వాత నీళ్లు లేకుండా గట్టిగా పిండేసి ఇంకా ఇలా క్లీన్ చేసుకున్నామంటే చాలా నీట్ గా జిడ్డు అనేది ఈజీగా పోతుంది. సో విమ్ లిక్విడే కాదు, ఈ ప్లేస్ లో ఎనీ డిష్ వాషర్ లిక్విడ్ అయినా యూస్ చేసుకోవచ్చు. విమ్ లిక్విడ్ నీళ్ళల్లో వేసుకుని ఇలా క్లాత్ పిండేసి క్లీన్ చేసుకున్నట్లయితే ఇంకా పురుగుల సమస్య కూడా ఉండదన్నమాట, జిడ్డు ఉండదు, బ్యాడ్ స్మెల్ కూడా రాదు. ఇంకా దీనిలో లెమన్ వేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుందన్నమాట, బ్యాక్టీరియా కూడా తగ్గించుకోవచ్చు. ఇక వంటగదిలో సన్న పురుగులు ఉంటాయి కదా, వాటి సమస్య కూడా తగ్గించుకోవచ్చు అనమాట. ఇంకా ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకొకసారి విమ్ లిక్విడ్ నీళ్ళల్లో ఈ క్లాత్ ను ముంచామంటే ఆ క్లాత్ కున్న మురికంతా నీళ్ళలోకి వచ్చేస్తుంది. మళ్ళీ మనం ఆ క్లాత్ ని ప్రత్యేకంగా ఉతకాల్సిన అవసరం లేదనమాట, చాలా నీట్ గా వచ్చేస్తుంది. నెక్స్ట్ టిప్ నెంబర్ 2. సో స్టవ్ క్లీన్ చేసుకోవడానికి ఇక్కడ ఒక చిన్న చిట్కా చెప్తున్నాను. మామూలుగా అయితే ఈ ప్లేస్ లో చాక్ కూడా దొరుకుతుందన్నమాట, చాలా తక్కువ ప్లేస్ ఉంటుంది. ఇంకా పాలు కానీ అలానే మనం రైస్ పెట్టినప్పుడు పొంగి ఇలా స్టవ్ కింద అడుగున ఇలా పేరుకుపోతుంది అనమాట. సో మామూలుగా అయితే నేను చాక్ తో క్లీన్ చేస్తూ ఉండేదాన్ని, అది సరిగా వచ్చేది కాదనమాట. అయితే వాటర్ బాటిల్ ని ఇలా క్యాప్ దగ్గర ఈ షేప్ లో కట్ చేసుకుని ట్రై చేశాను అనమాట. సో లోపల ఉన్న డస్ట్ అయితే బాగా వచ్చేసింది, చూసారు కదా, మడ్డి కూడా చాలా ఉందన్నమాట. ఫస్ట్ టైం క్లీన్ చేస్తున్నాను నేను కూడా. ఇంతకు ముందు వరకు చాక్ తో ట్రై చేశాను, అది పోలేదు. సో నాకు కొంచెం నెయిల్స్ ఉంటాయి, నెయిల్స్ తో కూడా ట్రై చేశాను, ఎంత పోతాయి, మహా అయితే కొంచెం పోతుంది, అంతగా వచ్చేవి కావన్నమాట. సో నాకు ఒక ఐడియా వచ్చింది బాటిల్స్ చూస్తే. సో ఇలా తీస్తే ఇదైతే బాగా వచ్చింది, చూసారు కదా ఎంత డస్ట్ వచ్చేసిందో లోపల నుంచి. నాకు మొదటి నుంచి కూడా పనికిరాని వాటితో యూస్ఫుల్ థింగ్స్ చేయడం అంటే ఇష్టం అనమాట. ఇది కూడా అలా ట్రై చేసింది అనమాట. సో ఇదైతే కిచెన్ లో ఇలా స్టవ్ క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ మడ్డంతా చూస్తుంటే ఇదంతా ఈ స్టవ్ నుంచే వచ్చిందా అనిపిస్తుంది, రోజు డైలీ క్లీన్ చేసుకుంటా ఉంటాను. అయితే ఇంకా లోపల వరకు క్లీన్ చేయలేదన్నమాట ఎప్పుడు కూడా, చెప్పాను కదా. సో ఫస్ట్ టైం చేశాను. ఇక వంటగదిలో పని మొత్తం అయిపోయిన తర్వాత ఇలా స్టవ్ క్లీన్ చేసుకోవడం నా డైలీ రొటీన్ అనమాట. ఇది ఏది మిస్ అయినా ఈ రొటీన్ అయితే అస్సలు మిస్ అవ్వను. సో డైలీ స్టవ్ ని ఎలా అయితే క్లీన్ చేసుకుంటానో చిమ్నీని కూడా అలానే నీట్ గా చేసుకుంటాను అనమాట. సో అలా చేయడం వల్ల జిడ్డు అనేది అస్సలు కనిపించదు, అలానే చిమ్నీ కూడా జిడ్డు లేకుండా కొత్తగా మెరుస్తుంది. నెక్స్ట్ నేను చూపించేది కూడా మనకి అవసరం లేదు ఇక పడేయచ్చు అనే దాంతో మంచి యూస్ఫుల్ థింగ్ ని తయారు చేసి చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, ముందైతే నేను చెప్పిన టిప్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే ఒక లైక్ అండ్ కామెంట్ నాకు చాలా మోటివేట్గా ఉంటుంది. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. సో నేను కొత్త వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. యాక్చువల్లీ ఇక్కడ పేపర్ బ్యాగ్ అనమాట, ఇది చూడటానికి చాలా కలర్ఫుల్ గా, డిజైన్ కూడా చాలా బాగుంది. సో నేనైతే ఇక్కడ శానిటైజర్ బాటిల్ కి ఇలా పేపర్ రౌండ్ చేసి ఇలా స్టిక్ చేశాను అనమాట. చూడటానికి చాలా కలర్ఫుల్ గా చాలా బాగుంది. ఫస్ట్ అయితే కట్ చేసిన పేపర్ ని ఇలా రౌండ్ గా బాటిల్ కి చుట్టేసుకున్నాను, పైన ఎక్స్ట్రా ఉంటుంది కదా, సో దాన్ని ఇలా కట్ చేసి దాన్ని కూడా ఫెవి బాండ్ తో స్టిక్ చేసుకున్నాను అనమాట. చాలా సింపుల్ గా అయిపోతుంది అనమాట. దీన్ని 5 minutes లో రెడీ చేసేసుకోవచ్చు. చూసారు కదా, కలర్ఫుల్ గా ఉండే హ్యాండ్ వాష్ బాటిల్ రెడీ అయిపోయింది అనమాట. ఇక మన ఇష్టం అనమాట, మనం హ్యాండ్ వాష్ కైనా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే గిన్నెలు కడుక్కునేటప్పుడు డిష్ వాష్ లిక్విడ్స్ రీఫిల్ ప్యాక్స్ తెచ్చుకుంటాం కదా, సో వాటిని వీటిలో ఫిల్ చేసేసుకొని ఈజీగా మనం గిన్నెలు కడుక్కునేటప్పుడు ఈ బాటిల్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ నెంబర్ 3. డైలీ మనం పాలు కాగబెడతాం కదా, ఆ గిన్నెలో అలా మేగడ అనేది అడుగున ఉండిపోతుంది. సో అది ఈజీగా పోవడానికి అలానే దానిలో నేను చపాతీ పిండిని కలిపేసుకుంటున్నాను అనమాట. ఆ మేగడంతా చపాతీ పిండి కంటేస్తుంది కదా,
చపాతీ కూడా చాలా స్మూత్ గా వచ్చేస్తుంది. అలానే సింక్ లో కడిగే గిన్నెలు తగ్గించుకోవడానికి ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ టిప్ నెంబర్ 4, మనం డైలీ చపాతీ చేసేటప్పుడు పొడిపిండి కంపల్సరిగా యూజ్ చేస్తాం కదా. అలా యూజ్ చేసినప్పుడు మనం వేరే బౌల్లోనో లేదంటే ఒక బాక్స్ లోనో తీసుకొని పెట్టుకొని డైలీ వాడుకుంటూ ఉంటాము. సో ఇలా చపాతీ చేసిన తర్వాత దాంతో మన చేత్తోనే తీసి దాని మీద స్ప్రెడ్ చేసి చేయడం వల్ల స్టవ్ మీద పడిపోయి అంతా గలీజ్ అయిపోతుంది. సో ఇక్కడైతే అలా స్టవ్ అంతా పడకుండా ఉండడానికి చిన్న చిట్కా చెప్తున్నాను. ఇక్కడ బాటిల్ కనిపిస్తుంది కదా, ఈ బాటిల్ వచ్చేసి హనీ బాటిల్. ఇది ఖాళీ అయిపోయింది. సో పడేయాల్సిన బాటిల్ ఎలా యూజ్ చేయాలా అని ఆలోచిస్తుంటే ఈ ఐడియా వచ్చింది. ఈ ఐడియా అయితే చాలా సూపర్ గా ఉందన్నమాట. సో ఇలా చేయడం వల్ల స్టవ్ మీద పొడి పొడిగా రాలడం కానీ అలానే మన చేతికి అంటకుండా నీట్ గా చపాతీలు చేసేసుకోవచ్చు. అలానే పొడి పిండిని మళ్ళీ మళ్ళీ తీయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి బాటిల్ కి పోసి పెట్టామంటే చాలా రోజుల వరకు వచ్చేస్తుంది. ఇంకా టిప్ నెంబర్ 5 అనమాట. ఇది వచ్చేసి చపాతీలు మనం డైలీ కాల్చుకుంటాము. సో తొందరగా అయిపోవడానికి అయితే నేను ఇక్కడ ఒక చిన్న చిట్కా ఫాలో అవుతాను. ముందుగానే చపాతీలు చేసేసుకుని సో 2 చపాతీలు ఒకేసారి కాల్చేయచ్చు అనమాట. ఫస్ట్ అయితే ఒకవైపు కాల్చుకున్న తర్వాత మళ్ళీ రెండో వైపు కూడా కాల్చేసుకొని సరిపడినంత ఆయిల్ వేసుకొని 2 వైపులా కాలాయి అనుకున్న తర్వాత లోపల పార్ట్ కాలదు కదా, సో దాన్ని ఇలా రివర్స్ తిప్పేసి మళ్ళీ దీన్ని కూడా కాల్చేసుకున్నామంటే ఒకేసారి 2 చపాతీలు రెడీ అయిపోతాయి. చపాతీలు ఎక్కువ మొత్తంలో చేయాల్సి వచ్చినప్పుడు ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. నార్మల్గా పొడి పిండిని పక్కన పెట్టేసుకొని చేత్తో ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ చేసామంటే చేతికంటి అలానే ఇలా వేసేటప్పుడు చపాతీ వేసేటప్పుడు స్టవ్ మీద కూడా పడిపోతుంది. సో నేను అనుకునేదాన్ని మామూలుగా ఎవరికైనా పడుతుందేమో అనుకున్నాను. సో ఇలా బాటిల్లో చేసి చేయడం వల్ల అయితే అస్సలు డస్ట్ కూడా స్టవ్ మీద పొడిపిండి అనేది పడట్లేదు అనమాట. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనిపించింది. అలానే చపాతీ చేసేటప్పుడు ప్లేట్ మూవ్ అవ్వకుండా అటు ఇటు జరగకుండా నేను ఇలా క్లాత్ పెట్టేసుకుంటాను అనమాట. ఏమైనా పొడిపిండి ఇంకా ఆ క్లాత్లోనే పడిపోయింది అనుకోండి, సింపుల్గా దాన్ని తీసి పక్కన దులిపేసుకుంటే సరిపోతుంది అనమాట. మనం చేసే పనులు నీట్గా ఆలోచించి చేసుకున్నట్లయితే మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అలానే మన వంటగదిలో పని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ నేను చూపించే టిప్ నెంబర్ 6, ఇది కూడా అంతే. సో ముందుగానే నేను పల్లీలను వేయించుకుంటాను అనమాట. డైలీ పల్లీ చట్నీ అయితే కంపల్సరీగా ఉండాలి ఇడ్లీ దోశకి. సో అలా వేయించుకున్న పల్లీల పొట్టు అనేది డైలీ తీసుకోను. ఒకవేళ తీసుకోవాల్సి వచ్చింది అనుకోండి, మనం పల్లీలతో స్వీట్ చేసుకుంటాం కదా, పల్లీల చెక్క. సో ఎక్కువ మొత్తంలో చేసుకుంటూ ఉంటాము. ఇలా కొంచెం అయితే ఈజీగా దాని మీద పొట్టు తీసేసుకోవచ్చు, కానీ ఎక్కువ మొత్తంలో ఉన్నప్పుడు తీయడానికి కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఇలా కవర్లో వేసుకొని ఇలా లైట్ గా ఏదైనా ప్లేట్ కానీ అలా తీసుకొని ప్రెస్ చేసినట్లయితే ఆ గింజలకున్న పొట్టంతా ఈజీగా వచ్చేస్తుంది. మామూలుగా అయితే చేట్లో కూడా వేసి ఇలా ప్రెస్ చేసి చెరుక్కోవచ్చు కదా అనొచ్చు. సో అలా చేయడం వల్ల ఇంకా డస్ట్ అనేది మన అంటే పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టంతా మన ఫ్లోర్ మీద పడిపోతుంది కదా. అలా పడకుండా నీట్ గా చేసుకోవడానికి ఇక్కడ ఒక చిన్న చిట్కా చెప్తున్నాను. సో ఇక్కడైతే నేను క్లాత్ బ్యాగ్ తీసుకున్నాను. ఈ ప్లేస్లో మనం క్లాత్ అంటే డైరెక్ట్గా క్లాత్లో కూడా వేసుకోవచ్చు. సో నేనైతే ఇంకా ఇది ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి క్లాత్ బ్యాగ్ తీసుకున్నాను. ఫస్ట్ అయితే ఈ గింజలన్నీ నలిపేసుకున్నాను కదా. ఇలా హోల్స్ ఉండే గరిట ప్రతి ఒక్కరి ఇళ్లలో ఉంటుంది. సో ఆ గరిటెలో ఈ పల్లీలు వేసుకొని ఇలా కొద్దిసేపు ఇలా అన్నామంటే ఇంకా పొట్టు అనేది సపరేట్ అయిపోతుంది. ఇంకా పల్లీలు మాత్రమే మిగులుతాయి. సో నీట్ గా వచ్చేస్తుంది అనమాట. మామూలుగా పల్లీలు వేయించుకున్న తర్వాత వాటిని పొట్టు తీయడానికి చాట్లో వేసుకొని నలిపేసి చెరిగేసామంటే గాలికి ఇల్లంతా వచ్చేస్తుంది. వాటిని మళ్ళీ మనమే క్లీన్ చేసుకోవాలి. అలా కాకుండా ఇలా చేసామంటే ఇంకా మనం చేసే పనిని కొంచెం తగ్గించుకున్న వాళ్ళం అవుతాం. అలానే ఇలా వచ్చిన పొట్టునైతే నేను గార్డెన్లో యూస్ చేస్తాను. ఇక పల్లీ చట్నీ చేయడానికి పల్లీలు అయితే రెడీ అయ్యాయి. ఇంకా చిల్లీస్ అయితే ఓవెన్లో పెడుతున్నాను. మా వాడికి పాలు కూడా ఇలా ఓవెన్లోనే కాచిస్తాను అనమాట. ఆల్రెడీ కాగిన పాలని ఇలా వేడి చేసిస్తాను. ఈ చిల్లీస్ ని ఓవెన్లో వేయించుకోవడం వల్ల టైం సేవ్ అవుతుంది. అలానే మనకి పడే సింక్ లో గిన్నెలు కూడా తగ్గించుకున్న వాళ్ళం అవుతాం. అలానే చిల్లీస్ వేయించిన బౌల్లోనే ఇంకా పల్లీ చట్నీకి పోపు కూడా పెట్టేస్తాను. అంతే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్.